లో పంజాబ్ కింగ్స్ బ్రేక్లు వేశారు రాజస్థాన్ రాయల్స్. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ 20 ఓవర్లో 222 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు విజృంభించి ఆడటంతో పవర్ ప్లేలో 84 పరుగులు చేసింది. యశస్వి, వైభవ్ మొదట చెలరేగాడుగా ఆఖర్లో శుభం పెరీరా అద్భుతం ఆడి రాజస్థాన్ గెలిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ ఈరోజు జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ అలాగే పంజాబ్ మధ్య జరిగినటువంటి ఆ పోరు గురించి అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, పంజాబ్ కింగ్స్ జైత యాత్రకైతే రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. దాదాపు 2026 IPL లో ఇప్పటిదాకా ఒక ఓటమి కూడా ఎరగని పంజాబ్ కింగ్స్ కి రాజస్థాన్ రాయల్స్ జులకిచ్చింది. దాదాపు 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు దాకా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఆట తీరుతో పంజాబ్ అయితే మట్టి కనిపించడం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు మొట్ట టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే పంజాబ్ కింగ్స్ ను ఆహ్వానించింది రాజస్థాన్ రాయల్స్. అయితే పంజాబ్ కింగ్స్ ఎప్పట్లాగే అయితే ఈ రోజు కూడా దూకుడుగానే ఆట ప్రారంభించింది. అయితే ఓపెనర్లు సిమ్రాన్ ప్రియాన్స్ ఆర్య దూకుడైన బ్యాటింగ్ తో స్కోర్ అయితే ముందుకు నడిపారు. అయితే సిమ్రాన్ 59 రన్నులు 44 బంతుల్లో, ప్రియాన్స్ ఆర్య 29 11 బంతుల్లోనే మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. చివరిలో కాన్లీ 14 బంతుల్లో 30 రన్నులు చేశారు. అయితే శ్రేయస్ అయ్యర్ కొంచెం మందుగొడ్డిగా ఆడడంతో రన్నులు తగ్గాయని చెప్పొచ్చు. అయితే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ ట్రైనిస్ అయితే ఈరోజు విజృంభించాడు. దాదాపు 22 బంతుల్లో 62 పరుగులు చేశాడు. దాంట్లో 4 4లు 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో 222 పరుగుల భారీ స్కోర్ నే రాజస్థాన్ రాయల్స్ కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేశాడు. వాటిలో 3 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే జైస్వాల్ కూడా అదే ధీటుగా ఆడాడు, 51 రన్నులు చేశాడు. అయితే జైస్వాల్ కి ఈ సీజన్ లో ఇది 4వ సెంచరీ, 27 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. అయితే చివరిలో కొంచెం మ్యాచ్ కొంచెం టెన్షన్ లో ఉన్న తరుణంలో పెరీరా అద్భుతమైన ఆట తీరుతో కేవలం 26 బంతుల్లో 52, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగిన శుభం దూబే కూడా 12 బంతుల్లో 30 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయానికైతే పూర్తి తోడ్పాటిచ్చారు. అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్ లో మనం చెప్పుకోదగ్గ విషయం ఏమంటే హర్షదీప్ సింగ్ అయితే ఇండియా టాప్ బౌలర్ గా ఉన్న హర్షదీప్ సింగ్, అలాగే న్యూజిలాండ్ బౌలర్ ఫర్గూసన్ ఈరోజు వేసిన 8 ఓవర్లలో 125 పరుగులు ఇద్దరు సమర్పించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వీరి బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందని చెప్పడానికి కారణం ఇది. దాదాపు సగానికి పైన అంటే 222లో సగానికి పైన రన్లు ఇద్దరు ద్వారానే లభించాయి, 125. అయితే వెటరన్ స్పిన్నర్ యజేంద్ర చౌహాల్ 3 వికెట్లు తీసేయడం ఒకటి చెప్పుకోదగ్గ. ఏది ఏమైనా పూర్తిగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ అయితే పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కూడా మరింత చేరువైంది. అయితే గత మ్యాచ్ లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మనం చూసాము, దాదాపు 264 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించిన పంజాబ్ కింగ్స్ ఈ రోజు బ్యాటింగ్ లో చివరిలో కొంచెం తడబాటు పడిందని చెప్పొచ్చు. రవి, రైట్ విజయ్, అంటే ముఖ్యంగా పవర్ ప్లేలో ఎక్కువగా ఆడటం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది అనుకోవచ్చా? అయితే ముమ్మాటికి రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో సూర్యవంశీని చెప్పవలసిన అవసరం లేదు. దాటిగా ప్రారంభించే సూర్యవంశీ ఈ రోజు కూడా అదే దాటిగా ప్రారంభించాడు. సూర్యవంశీ ఎదుర్కొన్న కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అయితే మనం గతంలో చూసుకోవచ్చు, ఒక సెంచరీ కూడా చేశాడు. గతంలో 15 బంతుల్లోనే 50 చేసిన సూర్యవంశీ ఈ రోజు కూడా 16 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అంటే 43 పరుగులు, దాంట్లో 5 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ కూడా 27 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఇద్దరు పవర్ ప్లేలో దాదాపు 80 రన్నులు రాబట్టారంటే కేవలం 6 ఓవర్లోనే 80 రన్నులు పైచులకు రన్నులు రాబట్టారు. వారి గెలుపు కూడా అదే కారణం. చివరిలో కూడా ఎవరైతే పెరీరా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని చెప్పవచ్చు. పెరీరా కావచ్చు, అలాగే శుభం దూబే ఇంపాక్ట్ ప్లేయర్ శుభం దూబే ఈరోజు కేవలం 12 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. శుభం దూబే వీరి గెలుపుకు ప్రధాన పాత్ర ఈ 2 విషయాలని చెప్పవచ్చు. రవి.